విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరుమడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగే 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. విగ్రహావిష్కరణకు లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. 400 కోట్లు ఖర్చు పెట్టి మల్టీ కన్వెన్షన్ హాల్ అంటే 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, బుద్ధిస్ట్ మెడిటేషన్ హాలు, పార్కులు, ఫౌంటైన్స్, అన్ని రకాల సదుపాయాలతో మన దేశంలో కనీవేని ఎరుగిన రీతిలో బ్రహ్మాండంగా నిర్మించినటువంటి విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ కూడా, అంటే స్వేచ్ఛ, సమానత్వం.